సంక్రాంతి పండుగ రాబట్టి మా ఇంట్లో మొట్టమొదలైన పండుగ. అల్లుడిని బిడ్డని పిలుచుకోవాలా, వాళ్ళకు సుగా మొదలే కదా, అల్లునికి ఫోన్ చేయాలా. ఇప్పుడు ఉంటాడా అల్లుడు? ఉంటాడు కావచ్చు, ఇవాళ ఆదివారం కదా, ఇంట్లోనే ఉంటాడు. మా మామ ఫోన్ చేస్తుండేంది ఎందుకబ్బా? హలో మామ. వాళ్ళు అల్లుడేనా మాట్లాడే? ఏంది మామ ఫోన్ చేసినావు? ఏం సంగతి? అయ్యా మంచిగా ఉన్నావా? అంత బాగేనా? బిడ్డ మంచిగా ఉందా? ఏం లేదయ్యా, మీక్స్గా మొదటి పండుగ, మార్క్స్గా ఇంట్లోకించి బిడ్డని ఇచ్చిన తర్వాత మొదటి పండుగ. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మీరు రావాలని ఫోన్ చేస్తున్నాయ్యా. ఓ అవునా? పెళ్ళి కట్నం డబ్బులు ఇంకా ఇయ్యలేడు కానీ సంక్రాంతికి రమ్మని పిలుస్తున్నావా? మా మామకి ఏదో ఒక తిరకాసు పెట్టి ఆ లక్ష ఎలాగైనా లాగేయాలి మనం. మామ, పెళ్ళి కట్నం డబ్బులు ₹1,00,000 వచ్చేటివి ఉన్నాయి. అవును బిడ్డ, నిజమే నువ్వు అనేది. పరిస్థితి మంచిగా లేక అవి ఇచ్చుడు కాకపోయా. అవి ఇస్తేనే ఈ సంక్రాంతికి నేనైనా మీ బిడ్డ అయినా మీ ఇంటికి వస్తాం, లేకుంటే మీ గుమ్మం దొక్కేది లేదు చెప్తున్నా. చూద్దాం, మళ్ళీ సంవత్సరం అన్న యువత బిడ్డ. ఇప్పటికైతే రండి బిడ్డ, నువ్వు పండుగ పోనీయకుంది బిడ్డ. ఈ సంక్రాంతి వరకల్లా అడ్జస్ట్ చేయి, లేకుంటే నేను రాను, నీ బిడ్డ రాదు, గుర్తుపెట్టుకో. గట్లంటే ఎట్లా బిడ్డ? కొద్దిగా మా పరిస్థితి సుగా ఇవ్వడు బిడ్డ, నువ్వు ఒక కొడుకు లెక్క. ఏం బిడ్డ అవ్వా, అల్లుడు సంక్రాంతికి అత్త అన్నాడు, కానీ ₹1,00,000 మనం ఇచ్చేది ఉన్నాం కదా, అవి ఇస్తేనే అత్త అన్నాడు. అందు గురించి ఇప్పుడు ₹1,00,000 నేను ఎటానికి పోవాలా? నాకేం అర్థమైతలేదు. అయితే అట్లా అన్నాడా? ఇగో ఇక్కడ మాకు చెప్తా. ఎక్కడున్నా నేను? కిడ్నాప్ చేశా? అరే పిచ్చోడు వారా, నువ్వు కిడ్నాప్ అయి గంట అవుతుందిరా బాయ్. నువ్వు కిడ్నాప్ అయినవురా?
మేము చెప్పింది కూడా గదేరా. అరే నెంబర్ చెప్పరా. 1-1-1354. జజ్బాత్ గంజర్. నేను చెప్పమన్నది ఫోన్ నెంబర్ రా బాయ్, ఇంటి నెంబర్ నాకెందుకురా. అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళని ఇంటికి పంపిస్తారేమో అనుకొని ఇంటి నెంబర్ చెప్తున్నా. చీ అబ్బా ఉంటూ నీ బలే చేసిండ్రా నేను కిడ్నాప్. అరే జంగల్ నుంచి వచ్చిన జంగిల్ గాని అనుకుంటున్నావు రా. ఫోన్ నెంబర్ చెప్పరా అంటే హౌస్ నెంబర్ చెప్తున్నావు. చెప్పు. ఇదేంది చిన్న నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? కిడ్నాపర్స్. కిడ్నాపర్ సార్ అంటే నాకెందుకు ఫోన్ చేస్తారు? మీ అన్నని కిడ్నాప్ చేసినాం రా. మనం కిడ్నాప్ చేసిర్రా? ఎందుకు? అరే పాగల్, కిడ్నాప్ ఎందుకు చేస్తారా? పైసల కోసం కాకుంటే పల్లె కోసం చేస్తారా? పైసలు కావాలా? ఎంత కావాలి? అరే 1,00,000 రూపాయలు తీసుకొని కల్లూరు అడ్డగాడికి రారా. ఈయన ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అరే ఆయనేరా మా గ్యాంగ్ లీడర్ అన్నారా. అరే నువ్వు అక్కనే ఉండు, వస్తున్నాను అడిగి నేను. మరి మా అన్నయ్య పైసలు ఇచ్చినాక మీ అన్న మీ ఇంటికి వస్తారా. అన్న పైసలు వచ్చినాయి, ఇసిపెట్టుర్రి. అన్న ఇంకెంతసేపు ముసుగుంచుకుంటావు, తీసేయి. పైసలు తీసుకో. ఇంతకు నన్ను ఏర్పాటు చేసిండవురా. అన్నానికి అంత సీన్ లేదే, ఆడేం ఏర్పడి చేస్తాడే. నువ్వేం ఫిగర్ చేయకు. అంతే అంటావా? అంతే. అయితే కానీ మీరు మస్తు సాయం చేసిండ్రా. మీ రుణం ఇప్పటికి మర్చిపోలేదు. ఈ డబ్బులు వస్తే అల్లునికి కట్నం ఇచ్చేందుకు చాలా సౌలత అయిపోయింది. వెళ్దాంపా. ఓకే. అయ్యా ఇప్పుడు వస్తున్నా. అమ్మా అల్లుడు వచ్చింది, కొన్ని నీళ్ళు తీసుకురా. బాగున్నా అయ్యి? ఇంకా అయ్యా అంత బాగా అంత బాగా. అందరు మంచిగా ఉన్నదా అమ్మా నాన్న? అందరు మంచిగా. అయ్యా బిడ్డ రాలేదా? దారిలో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడు వస్తుంది. అయ్యా ఎందుకు నారాజు నువ్వు? అదేం లేదు మా. ఏం లేదు, నువ్వు బాధపడకు. నేను తెచ్చిన పైసలు తెచ్చిన బిడ్డ. నేనేమైనా మాట అంటే మనసులో పెట్టుకోకండి మావయ్య. ఏదో నాకు కూడా అవసరాలు ఉంటాయి కదా, ఖర్చులు. అదేం లేదు బిడ్డ, నువ్వైనా కొడుకైనా ఒకటే కదా. నేను అట్లేమనుకోను, నువ్వేం బాధపడకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ని, గంటలు కొట్టుర్రీ.